ప్రాణాపాయ స్థితిలో ఉన్న దశరథ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ అసలు దశరథ ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ దశరథ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, అత్త తనకు తాను ఈ తాళి తీయలేదు మావయ్య, చెయ్యని తప్పుకు అత్తని శిక్షించొద్దు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే సుమిత్ర తన చేత్తోనే తాళిని తీశానని అందరి ముందు ఒప్పుకుంది కదరా, నువ్వేంటి మీ అత్త తప్పు చేయలేదంటావు అని అంటూ ఉంటే, అత్త తాళిని తీసింది కానీ అత్తకి ఆ దురుద్దేశాన్ని కల్పించింది మాత్రం జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, జ్యోత్స్న సుమిత్ర చేత ఇదంతా చేయించిందా అని అంటూ ఉంటే, అవును మావయ్య, పైకి మాత్రం తను మంచిదానిలా నటిస్తూ సుమిత్ర అత్తని అందరూ చెడుగా చూసేటట్టు చేసింది. ఒకవేళ ఆ తాళిని తీయకపోతే తను సచ్చినంత ఒట్టేనని అత్తయ్య చేత ఒట్టు వేయించుకుంది. కూతురు అలా మాట్లాడేసరికి తప్పని పరిస్థితుల్లో తప్పని తెలిసినా సరే అత్త ఆ పని చేసింది తప్ప కావాలని చెయ్యలేదు. అత్తయ్య మీద మీరు ఉన్న కోపాన్ని తగ్గించుకొని అత్తయ్యతో మునుపటిలాగే మాట్లాడండి అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. రే కార్తీక్, నీలాంటి మంచి మనసు నా కూతురికి ఎందుకు రాలేదురా? నా కూతురు మా ఇద్దరిని విడదీయాలని సుమిత్రని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడుతుంది, కానీ నువ్వు మా ఇద్దరిని ఒకటి చెయ్యాలనుకుంటున్నావు. దీపన నా కడుపును పుట్టుంటే బాగుండేదనుకునేవాణ్ణి, అలాగే నీలాంటి కొడుకు నా చెల్లెలికి పుట్టినందుకు ఎంతో సంబరపడుతున్నాను. ఏ పాపం చేశామనో జ్యోత్స్నాకి దేవుడు ఇలాంటి బుద్ధినిచ్చాడు అని బాధపడుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపం మీ కన్న కూతురే మావయ్య అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తరువాత కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాక అసలు జ్యోత్స్నాని ఇప్పటి వరకు కూడా తను చేసిన తప్పుల్ని అన్నీ కూడా క్షమించి చాలా పెద్ద తప్పు చేశాను, ఆ దాసుని చంపాలనుకున్న రోజే జ్యోత్స్న చంప పగలగొట్టి నిలదీసుని కంట్రోల్లో పెట్టుంటే అసలు ఈరోజు జ్యోత్స్న అలా తయారయ్యేది కాదు. ఇప్పుడు జ్యోత్స్నాకి నేను బుద్ధి చెప్పకపోతే నేను ఇక తండ్రి స్థానంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనుకొని దశరథ జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అలా జ్యోత్స్న దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్నాని పారిజాతం చెయ్యి పట్టుకొని, ఇటు రావి, నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఏంటి గ్రాని, నాతో మాట్లాడాలంటే నన్ను బయటికి తీసుకువెళ్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంట్లో ఎవరైనా నేను చెప్పేవి వింటే చాలా ప్రమాదం, అందుకని బయటే మన ఇద్దరం మాట్లాడుకోవాలి, తేల్చుకోవాలి, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు ఏంటి గ్రాని, నువ్వు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను కొత్తగా మాట్లాడడం కాదే, నువ్వే చెత్త చెత్త పనులన్నీ చేస్తున్నావు, ముందు పద అని పారిజాతం జ్యోత్స్నని లాక్కొని వెళ్తుంది మాట్లాడాలని. అప్పుడు ఇదంతా చూసిన దశరథ, ఇదేంటి పిన్ని, ఇంట్లో మాట్లాడకూడదు ప్రమాదమని జ్యోత్స్నని బయటికి తీసుకువెళ్తుందేంటి, అసలు జ్యోత్స్న మళ్ళీ ఏం చేసింది, అసలు ఏం జరిగింది అని అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ దశరథ అయితే వెళ్తాడు. అప్పుడే ఇక దశరథ అలా ఫాలో అవుతూ వెళ్ళంగానే జ్యోత్స్నని ఒక చోట కారు ఆపమని పారిజాతం జ్యోత్స్న కారు దిగిన తర్వాత జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారి దశరథ అలాగే జ్యోత్స్న ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. గ్రాని, నీకేమన్నా మతిపోయిందా, ఎందుకు నన్ను కొట్టావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నాకు మతిపోలేదే, నువ్వు మతి పోగొడుతున్నావు, దశరథని షూట్ చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నని. పారిజాతం అయితే, అదేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు, షూట్ చేయించిందేంటి, దీపే కదా డాడీని షూట్ చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరొక చెంప పగలగొడుతుంది పారిజాతం. గ్రాని అని అనగానే, నోరు ముయ్, నువ్వే దశరథని చంపాలని చూసావు, సత్తిపండుగాన్ని పిలిపించి వాడి చేత నువ్వు దశరథని షూట్ చేయించావు అని అంటూ ఉంటుంది పారిజాతం. అది విని ఒక్కసారి దశరథ జ్యోత్స్న ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగాల్ని మరొక మాట మాట్లాడుకో, నాకు నిజం మొత్తం తెలిసిపోయింది. అసలు నీలాంటి ఇంత నీచురాలేంటే నువ్వు, ఇంత నీచంగా ఆలోచించావేంటి నువ్వు అని అనంగాల్ని నీ బుద్ధులే వచ్చాయి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒసై దశరథ నిన్నేం చేశాడే, ఎందుకు దశరథని చంపాలని చూసావు అని అనంగాల్ని మరి ఆ రోజు నువ్వు చేసిందేంటి, మరి సుమిత్ర మమ్మీకి పుట్టిన బిడ్డని నువ్వెందుకు చంపాలనుకున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఒక్కసారి అది విని దశరథ షాక్ అయిపోతూ సుమిత్రకు పుట్టిన బిడ్డని పిన్ని చంపాలనుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పారిజాతం అయితే శివన్నారాయణ నా కొడుకుని పురుగు కన్నా హీనంగా చూడడం మొదలుపెట్టాడు. తన పిల్లల్ని గొప్పగా చూడమని నాకు సలహాలు ఇచ్చేవాడు తప్ప నా కొడుకుని దూరం పెట్టేవాడు. అందుకని నా కొడుకుకు పుట్టిన నిన్ను తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి దశరథకి సుమిత్రకి పుట్టిన బిడ్డని నేను చంపమని ఆ సైదుల కాడికి ఇచ్చాను. వాడేమన్నా చంపాడా, వాడు వెళ్ళి ఆ బస్టాండ్లో వదిలేశాడు అని అంటూ ఉంటే, ఆ బస్టాండ్లో వదిలేసిన తర్వాత ఆ బిడ్డ ఏమైందో నీకు తెలుసా, అసలు ఆ పాప ఎవరో నీకు తెలుసా, అది ఎవరో కాదో దీపే అని అంటూ జ్యోత్స్న నిజాన్ని బయట పెడుతుంది. అందుకే గ్రాని నేను మా డాడీని దీప షూట్ చేసినట్టు క్రియేట్ చేశాను. ఆ దీప జైలుకి పోతుంది, అలాగే మా డాడీ కూడా చచ్చిపోతాడు, తర్వాత మనదే రాజ్యం అవుతుంది అనుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది విని ఒక్కసారే గుండా ఎగినంత పని అయిపోతుంది దశరథకి. మా వెనకాల ఇంత కుట్ర జరుగుతుందా, ఇన్ని రోజులు కన్న కూతురని ప్రేమగా పెంచుకున్న జ్యోత్స్న నా కొన్న కూతురు కాదు, దాసు కూతురు. అంటే దాసు ఆ రోజు నిజం చెప్పడానికి నా దగ్గరికి వస్తూ ఉంటే, అందుకే జ్యోత్స్న కన్న తండ్రి అని కూడా చూడకుండా దాసుని చంపాలని చూసింది. ఇంత దుర్మార్గురాల్లా ఇన్ని రోజులు ప్రేమగా పెంచింది అని అంటూ దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అక్కడి నుంచి కారులో వెళ్ళిపోవడం అంతా కూడా జ్యోత్స్న చూసేస్తుంది. అప్పుడే జ్యోత్స్న చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అయిపోయింది గ్రాని, మొత్తం అయిపోయింది, మనం బండారం బయటపడిపోయింది అని జ్యోత్స్న తల పట్టుకుంటుంది. ఏంటి నువ్వు చెప్పేది, ఏం జరిగింది అని అంటూ ఉంటాండి పారిజాతం. మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా డాడీ వినేశాడు, వినేసి స్పీడ్గా కారులో వెళ్తున్నాడు అని అంటూ ఉంటే, అవునా ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం. చేసేదేమీ లేదు గ్రాని, డాడీని పైకి పంపించడం తప్ప వేరే దారి లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అని పారిజాతం గట్టిగా అనగానే, తప్పదు గ్రాని, ఇప్పుడు మన గురించి నిజాన్ని బయట పెడితే మన బ్రతుకులు రోడ్డు పాలు అవడమే కాదు జైలు పాలవుతాయి, జైల్లో మన ఇద్దరం చెప్పకూడు తినాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం కూడా మనకు ఆ బ్రతుకొద్దు, నువ్వేం చేస్తావో చెయ్యి అని అంటూ ఉంటుంది టెన్షన్లో. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఆలోచిస్తుంది. జ్యోత్స్న ఆలోచించి ఇక వెంటనే జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక దశరథ కారు నెంబరు, దశరథ ఫోటోని చూపించి పలానా రోడ్లో ఈ కారు వస్తుంది, అతను బ్రతికుండకూడదు అని అంటుంది. అప్పుడే రౌడీలు అయితే లారీతో దశరథ కారుని అయితే గుద్దేస్తారు. ఇక దశరథకి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయి ఉంటాడు. మేడం ఫినిష్ చేసేసాం అని అంటూ ఉంటారు రౌడీలు అయితే. అప్పుడే ఇంకా గ్రాని డాడీ చచ్చిపోయాడు అని అనగానే పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. మనం ముందు ఇంటికి వెళ్దాం పదే, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో పద అని అంటూ ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంతలో ఇక శివన్నారాయణ అటువైపుగా వస్తూ ఉంటే జనం గుమ్మిగూడి ఉండడం చూసి దగ్గరికి వెళ్తాడు. ఇక దశరథ తలకి దెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు శివన్నారాయణ దశరథని. అప్పుడే ఇక దశరథ అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని డాక్టర్లు చెప్తారు. ఆయనకి స్పృహ వచ్చింది, ఆయన ఏదో మాట్లాడాలంటున్నారు, మీరు వెళ్ళండి అని డాక్టర్ని లోపలికి పంపిస్తాడు.
అప్పుడే ఇక దశరథ ఏంట్రా ఇదంతా ఇలా జరిగిందేంట్రా అని శివనారాయణ బాధపడుతూ ఉంటే, నాన్న ఇన్ని రోజులు మనం ఒక మాయలో బ్రతికాము. ఇన్ని రోజులు కూడా కన్న కూతురని ఇంటి వారసురాలని గారంగా పెంచుకున్న జ్యోత్స్న నా కన్న కూతురు కాదు నాన్న, కన్న కూతురు కాదు, దాసు కూతురు. పారిజాతం పిన్ని స్వార్థానికి మన జీవితాలు నాశనం చేసింది అని జరిగిందంతా కూడా చెప్తాడు. దశరథ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. శివనారాయణ ఏంట్రా దశరథ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునన్న, జ్యోత్స్న నా కూతురు కాదు, దీప నా కన్న కూతురు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. నిజం తెలుసుకొని ఇన్ని రోజులు ఇంట్లో విషం కక్కే పాములు రెండింటికి కూడా పాలు పోసామని బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్